హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అనేది చేస్తున్నామండి. ఆహ్, చాలా లెసన్స్ చెప్పేసాం మనం సోషల్ కంటెంట్‌కి సంబంధించి. లెసన్ వైస్ మనం పెట్టి చెప్తున్నాము. థర్డ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మనకి థర్డ్ క్లాస్ నుంచి సోషల్ కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం లెసన్ వైజ్ చెప్తున్నాం బిట్స్ అనేవి. చాలా వీడియోస్ చేసాం చూడండి. మనకి సోషల్ కంటెంట్‌కి సంబంధించి లెసన్ వైజ్ చెప్తున్నాం. ఈరోజు జీవావరణం గురించి మనం చెప్పుకోవాలి. జీవవర్ణం గురించి ఆల్రెడీ నేను ముందు చెప్పానండి. కాకపోతే కొన్ని బిట్స్ అనేవి ఒక టేబుల్ అనేది మిస్ అయింది. ఇందులోంచి బిట్స్ రావచ్చేమో డౌట్ వచ్చి మళ్ళీ బిట్స్ అనేవి మళ్ళీ నేను చెప్తున్నాను. అలాగే మన ఛానెల్‌లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు. కొత్త సిలబస్, పాత సిలబస్ 2 కూడా లెసన్ వైజ్ చెప్పుకున్నామండి. లెసన్ వైజ్ బిట్స్ చెప్పాం. క్లాస్ వైజ్ అండ్ లెసన్ వైజ్. ప్రతి లెసన్ టచ్ చేయడం జరిగింది. అందులో ఏ బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అన్నీ కూడా మనం చెప్పడం జరిగిందండి. కవులు, ఇతిహాసాలు, అన్ని ప్రక్రియలు అన్నీ కూడా చెప్పుకున్నాం. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్‌లో. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. అలాగే మనకి ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి నేను చేసిన అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయండి. ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు టాపిక్ ఏంటంటే జీవావరణం. దీనికి ఆల్రెడీ లెసన్ మనకు అయిపోయింది. మన ముందు వీడియోస్ చేశాను. 2 వీడియోస్ ముందు ఉంటదండి ఈ వీడియో జీవావరణం. కాకపోతే ఏంటంటే మనకి ఈ టేబుల్ అనేది నేను మిస్ చేశాను. చాలా ఇంపార్టెంట్ ఇది. అందువల్ల నాకు మళ్ళీ డౌటొచ్చి ఒకవేళ ఎందులో ఇస్తారేమో బిట్స్ అని డౌట్ మీద మళ్ళీ చెప్తున్నాను నేను. అందుకని ఈ బిట్స్ జస్ట్ చెప్పేసాక మనం మళ్ళీ వేరే లెసన్ అనేది విపత్తులు యాజమాన్యం గురించి తెలిసి ఉండటం. ఆ లెసన్ గురించి మనం తెలుసుకుంటాం. ఈ టేబుల్ మిస్ చేశాను ఆ వీడియోలో. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను. ఓకే. టాపిక్‌లోకి వెళ్దాము. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ అటవీ రకం, విస్తరించిన దేశాలు, పెరిగే చెట్లు, జంతువులు. అటవీ యొక్క రకం, విస్తరించిన దేశాలు, ఏ దేశాలు విస్తరించి ఉన్నాయి ఈ అడవులు, అలాగే అక్కడ పెరిగే చెట్లేంటి, జంతువులేంటి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల మళ్ళీ నేను ఒకసారి ఆ లెసన్ అయిపోయినా సరే మళ్ళీ మరొకసారి మీకు చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చూడండి ఫస్ట్‌ది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఉష్ణమండల సతహరిత అడవులండి. ఉష్ణమండల సతతహరిత అడవులు. ఇది అడవి రకం అండి. ఇక్కడ విస్తరించిన దేశాలు ఎక్కడున్నాయి? ఏ దేశాల్లో ఉన్నాయి చూడండి. భూమధ్య రేఖ ప్రాంతం, ఉష్ణమండలాలు ఇవన్నీ కూడా శ్రీలంక, మధ్య ఆఫ్రికా దేశాలు, భారతదేశంలో పశ్చిమ కనుమల దగ్గర ఈ ఉష్ణమండల సతతహరిత అడవులు ఉన్నాయన్నమాట. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్నాయి. ఉష్ణమండలాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే మనకి ఇక్కడ శ్రీలంక, మధ్య ఆఫ్రికా దేశాలు, భారతదేశంలో పశ్చిమ కనుమల్లో ఉన్నాయన్నమాట. ఈ ఉష్ణమండల సతతహరితలు. ఇక్కడ ఏ చెట్లు పెరుగుతాయి? ఈ అడవుల్లో మనకి ఏ ఏ చెట్లు పెరుగుతాయంటే రోజ్ వుడ్ ఒకటి పెరుగుతుందండి. అలాగే ఎబోని పెరుగుతుంది. మహాగని. ఇక్కడ పెరిగే చెట్లు ఇవి. అలాగే జంతువులు ఏముంటాయంటే ఈ అడవిలో సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, సరీసృపాలు ఉంటాయి, కోతులు. ఇవి జంతువులండి. పెరిగే చెట్లు ఏంటంటే రోజ్ వుడ్, ఎబోని, మహాగని చెట్లు. జంతువులు ఏంటంటే సింహాలు, ఏనుగులు, పాములు, సరీసృపాలు, కోతులు. ఇవి మనకి ఈ ఉష్ణమండల సతతహరిత అడవులు, విస్తరించిన దేశాలు, పెరిగే చెట్లు, జంతువుల గురించండి. అలాగే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఏ దేశాల్లో? భారతదేశంలో ఉన్నాయి. అలాగే ఉత్తర ఆస్ట్రేలియాలో ఉన్నాయి. మధ్య అమెరికాలో ఉన్నాయి. ఈ 3 దేశాల్లో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉన్నాయన్నమాట. భారతదేశంలో ఉన్నాయి. ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికా దేశాల్లో ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉన్నాయన్నమాట. ఇక్కడ పెరిగే చెట్లు ఏంటంటే సాల్, టేకు, వేప, సీసం అండి. సాల్, టేకు, వేప, సీసం చెట్లు ఎక్కువ ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. మన ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాల్ ఒకటి, టేకు ఒకటి, వేప ఒకటి, సీసం. ఈ చెట్లు ఇక్కడ మనకు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ జంతువులు ఏంటంటే పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు. ఇవన్నీ కూడా మనకి ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు. ఇవన్నీ కూడా మనకి ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో పెరుగుతాయి. మరొకసారి చూడండి అది. తర్వాత లాస్ట్ మరొకసారి చూద్దాం. సమశీతోష్ణ సతతహరిత అడవులండి.
సమశీతోష్ణ సతత హరిత అడవులు. ఇక్కడ ఏ దేశాలు విస్తరించి ఉన్నాయంటే ఆగ్నేయ అమెరికాలో ఉన్నాయి, దక్షిణ చైనాలో ఉన్నాయి, ఆగ్నేయ బ్రెజిల్లో విస్తరించి ఉన్నాయన్నమాట ఈ దేశాలు. సమశీతోష్ణ సతత హరిత అడవులు ఆగ్నేయ అమెరికాలోని, దక్షిణ చైనాలోని, ఆగ్నేయ బ్రెజిల్లో ఉన్నాయన్నమాట ఈ సమశీతోష్ణ సతత హరిత అడవులు. ఇక్కడ ఓక్ ఒకటి, పైన్ ఒకటి, నీలగిరి ఈ 3 రకాల చెట్లు అనేవి పెరుగుతుంటాయి. ఓక్ చెట్లు పెరుగుతాయి, పైన్ చెట్లు పెరుగుతాయి, నీలగిరి చెట్లు పెరుగుతాయి. అలాగే ఇక్కడ జంతువులు ఏంటంటే ఎలుగుబంటి, బైసన్, ఎలుకలు, పాములు, జింకలు. ఇక్కడ ఈ జంతువులు ఎక్కువగా ఉంటాయండి. ఎలుగుబంట్లు ఉంటాయి, బైసన్ అనే జంతువులు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, పాములు, జింకలు. ఇవన్నీ కూడా మనకి సమశీతోష్ణ సతతహరిత అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. మరొకసారి చూడండి, ఉష్ణమండల సతతహరిత అడవుల్లో ఈ విస్తరించి ఎక్కడున్నాయంటే ఏ దేశాలు ఉంటుంది? భూమధ్య రేఖ ప్రాంతం, ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంటాయి. ఉదాహరణ చూసుకుంటే శ్రీలంక, మధ్య ఆఫ్రికా దేశాలు, అలాగే భారతదేశంలో పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ పెరిగే చెట్లు ఏంటంటే రోజ్వుడ్, ఎబోని, మహాగని చెట్లు ఉన్నాయి. అలాగే సింహాలు, ఏనుగులు, పాములు, సరీసృపాల కోతులు ఇక్కడ ఈ జంతువులు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే రెండోది ఏంటంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులండి. ఇవి భారతదేశం, ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికా దేశాల్లో విస్తరించి ఉన్నాయి ఈ అడవులు. అలాగే ఇక్కడ మనకి సాలు, టేకు, వేప, సీసం అనే చెట్లు అనేవి పెరుగుతాయి. ఇక్కడ జంతువులు ఏంటంటే పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు. ఇవి ఇక్కడ ఎక్కువగా ఉండే జంతువులండి. అలాగే సమశీతోష్ణ సతతహరిత అడవులండి. ఇవి ఏ దేశాలు విస్తరించి ఉన్నాయి? ఆగ్నేయ అమెరికాలోని, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ ఈ 3 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పెరిగే చెట్లు ఏంటంటే ఓకు, పైన్, నీలగిరి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి ఈ సమశీతోష్ణ సతతహరిత అడవుల్లోని. అలాగే ఎలుగుబంటి, బైసను, ఎలుకలు, పాములు, జింకలు ఈ జంతువులు ఎక్కువగా ఈ సమశీతోష్ణ సతతహరిత అడవుల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకు చూడండి, 4వది సమశీతోష్ణ ఆకురాలు అడవులు అన్నమాట. సమశీతోష్ణ ఆకురాలు అడవులు. ఇది అమెరికా ఈశాన్య ప్రాంతం, చైనా, అలాగే న్యూజిలాండు, చిలీ, పశ్చిమ యూరప్ ఈ దేశాల్లో విస్తరించి ఉంటాయి. సమశీతోష్ణ ఆకురాలు అడవులండి. సమశీతోష్ణ ఆకురాలు అడవులు అమెరికా ఈశాన్య ప్రాంతంలో ఉంటాయి. అలాగే చైనా, న్యూజిలాండు, చిలీ, పశ్చిమ యూరప్లో ఈ దేశాలు ఎక్కువగా ఈ అడవులు అనేవి ఉంటాయి. ఇక్కడ పెరిగే చెట్లు ఏంటంటే ఓక్, యాస్, బీచ్. చూడండి, ఓక్, యాష్, బీచ్ అండి. ఈ చెట్లు ఎక్కువగా అక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండే జంతువులు ఏంటంటే జింకలు ఉంటాయి ఎక్కువ, అలాగే నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, అడవి కోళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి. ఈ సమశీతోష్ణ ఆకురాల అడవుల్లో జింకలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, అడవి కోళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి. ఈ ఈ జంతువులు అనేవి ఎక్కువగా అక్కడ ఉంటాయి అన్నమాట. అలాగే మధ్యధరా వృక్షజాలము ఇది ఒక రకం అండి. అలాగే ఇది మధ్యధరా తీర ప్రాంతంలోని యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలు, అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియా ఈ దేశాల్లో ఇది మధ్యధర వృక్షజాలం అనేది ఎక్కువగా విస్తరించి ఉంటుందన్నమాట. మధ్యధర తీర ప్రాంతంలోని యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలు అనమాట. అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియా ఈ దేశాల్లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఏంటంటే పెరుగుతాయి, పండ్ల తోటలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. ఈ మధ్యధర వృక్షజాలం అడవుల్లో మనకి ఎక్కువ ఇవి పండ్ల తోటలు అనేవి పండుతాయి అన్నమాట. ఇక్కడ జంతువులు ఏంటంటే అడవి జంతువులు తక్కువ అండి. అడవి జంతువులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ. పెంపుడు జంతువులు ఉంటాయి ఇక్కడ. ఎక్కువ ఏంటంటే పెంపుడు జంతువులే ఉంటాయండి. అడవి జంతువులు అనేవి అసలు చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అడవి జంతువులు చాలా తక్కువ అనమాట మధ్యధర వృక్షజాలంలో. నెక్స్ట్ మనకు చూడండి, ఇక్కడ 6వది శృంగార అడవులండి. శృంగార అడవులు భారతదేశంలో హిమాలయాలు, ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల దగ్గర ఉంటాయండి ఇవి. చూడండి, ఇక్కడ భారతదేశంలో హిమాలయాలు, ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల వద్ద శృంగార అడవులు ఉంటాయన్నమాట. ఇక్కడ పెరిగే చెట్లు ఏంటంటే పైన్, సెడార్ చెట్లు అనేవి ఎక్కువగా పెరుగుతుంటాయి. ఇక్కడ ఏంటంటే జంతువులు ఏంటంటే సిల్వర్ ఫాక్స్, మింక్, ధ్రువ ప్రాంత వెలుగుబంటి ఇవి ఉంటాయన్నమాట. ఎక్కువ ఈ శృంగార అడవుల్లో ఎక్కువ ఈ జంతువులు అనేవి పెరుగుతూ ఉంటాయి. మరొకసారి చూడండి, 4వది సమశీతోష్ణ ఆకురాలు అడవులండి. ఇది అమెరికా ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ దేశాల్లో ఎక్కువ ఇవి విస్తరించి ఉంటాయి. ఇక్కడ పెరిగే చెట్లు ఏంటంటే యోక్, యాష్, బిర్చ్ అండి.
అలాగే జింక, నక్క, తోడేలు, అడవకోళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ సమశిస్తున్న ఆకురాల అడవుల్లో ఉంటాయి జంతువులండి. అలాగే ఏడోది ఏంటంటే మధ్యధర వృక్షజాలం అండి. ఇది మధ్యధర తీర ప్రాంతంలో యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలు, అలాగే అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియా ఈ దేశాల్లో ఈ మధ్యధర వృక్షజాలం అనేది వృక్షజాలం ఈ దేశాల్లో విస్తరించి ఉందండి. అలాగే ఇక్కడ పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే అడవి జంతువులు తక్కువగా ఉంటాయి, పెంపుడు జంతువులు ఎక్కువగా ఉంటాయి ఈ మధ్యధర వృక్షజాలం అడవుల్లో. నెక్స్ట్ శృంగార అడవులు అండి. నెక్స్ట్ ఏంటండి శృంగార అడవులు. ఇది భారతదేశం హిమాలయాలు, ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాలు ఎక్కువ ఈ శృంగార అడవులు ఉంటాయి. ఇక్కడ పెరిగే చెట్లు ఏంటంటే పైన్, సెడార్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. సిల్వర్ ఫాక్స్, మింక్, ధ్రువ ప్రాంత ఎలుగుబంటి ఇలాంటి జంతువులు అనేవి ఇక్కడ శృంగార అడవుల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏడోది చూడండి గడ్డి భూములు అండి. చూడండి ఇవి గడ్డి భూములు. ఇది తూర్పు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, బ్రెజిల్, కొలంబియా, వెనిజులా ప్రాంతాల్లో ఎక్కువగా దేశాల్లో విస్తరించి ఎక్కువగా ఉన్నాయండి గడ్డి భూములు అనేవి. తూర్పు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, బ్రెజిల్, అలాగే కొలంబియా, వెనిజులా ఈ దేశాలు ఇవి గడ్డి భూములు అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఏంటంటే గడ్డి జాతులు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ చెట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గడ్డి జాతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట గడ్డి భూమి దగ్గర. ఇక్కడ ఏంటంటే పెరిగే జంతువులు ఏంటంటే ఏనుగులు, జిరాఫీ, జింక, చిరుతపులి ఇవి ఎక్కువగా ఉంటాయండి. ఈ ప్రాంతంలో గడ్డి భూములు ఎక్కువగా ఏనుగులు, జిరాఫీ, జింక, చిరుతపులి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే జంతువులు ఇవి. ఈ ఈ గడ్డి భూములు ఎక్కువ గడ్డి జాతులే ఉంటాయండి. అలాగే తూర్పు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, బ్రెజిల్, కొలంబియా, వెనిజులా దేశాలు ఈ గడ్డి భూములు అనేవి ఎక్కువగా విస్తరించున్నాయి. అలాగే సమశీతోష్ణ మండల గడ్డి భూములు దీంట్లే మన స్టెప్పీలు అని కూడా అంటాం. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సమశీతోష్ణ మండల గడ్డి భూములు ఇది స్టెప్పీలు అండి. ఇవి ఎక్కడెక్కడ విస్తరించున్నాయంటే మధ్య అక్షాంశాల వద్ద ఖండాల లోపలి భాగాల్లో ఇవి ఎక్కువగా విస్తరించున్నాయి. మధ్య అక్షాంశాల వద్ద ఖండాల లోపలి భాగాల్లో ఎక్కువగా ఇవి సమశీతోష్ణ మండల గడ్డి భూములు విస్తరించి స్టెప్పీలు అనేవి విస్తరించున్నాయి. ఇక్కడ కూడా మనకి గడ్డి జాతులే ఎక్కువగా ఉంటాయండి. చెట్ల కన్నా గడ్డి జాతులు ఎక్కువ ఉంటాయి. గడ్డి భూములు దానిలాగా ఇక్కడ గడ్డి జాతులు అనేవి కూడా సమశీతోష్ణ మండల గడ్డి భూము స్టెప్పీలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే అడవి బర్రెలు, దున్నలు, దుప్పి ఎక్కువ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ ఉండే జంతువులు ఏంటంటే అడవి బర్రెలు, దున్నలు, దుప్పి ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ సమశీతోష్ణ మండల గడ్డి భూముల్లో అడవి బర్రెలు, దున్నలు, దుప్పులు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి. అలాగే టండ్రాలండి. చూడండి ఇక్కడ టండ్రాల్లో చూడండి టండ్రాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ధ్రువ ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయండి. ఈ టండ్రాలు అనేవి ఎక్కువ ధ్రువ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే పెరిగే చెట్లు ఏంటంటే నాచు, లైకేన్లు, చిన్న ముళ్ళు పొదలు ఇక్కడ ఎక్కువ చెట్లు అనేవి ఉండవండి. నాచు ఎక్కువగా ఉంటుంది, లైకేన్లు ఉంటాయి, చిన్న ముళ్ళు పొదలు అనేవి ఎక్కువగా ఉంటాయి టండ్రా ప్రాంతంలో. ఇక్కడ ఏంటంటే జంతువులు ఏంటంటే సీలు, వాల్రస్, మస్క్, ఆక్సిను, ఆర్కిటిక్, గుడ్లగూబ, బంటి, ధ్రువపు నక్క ఇవన్నీ కూడా ఇక్కడ టంటాల ప్రాంతంలో ఉంటాయండి. ఒకసారి మరీ చూడండి సీలు, వాల్రస్, మస్క్, ఆక్సిన్, ఆర్కిటిక్, గుడ్లగూబ, బంటి, ధ్రువపు నక్క ఇక్కడ ఉండే జంతువులు. అలాగే లాస్ట్ చూడండి ముళ్ళ పొదలండి. ముళ్ళ పొదలు ఇవి ఎక్కువ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ముళ్ళ పొదలు అనేవి ఎక్కువ ఎడారి ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ ఎడారి మొక్కలండి. చెట్లు అనేవి ఏటి ఉండవు కానీ ఎడారి మొక్కలు చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటాయి ఎడారిలో. ఎక్కడైతే ఒంటె సరీసృపాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏ జంతువులు ఉంటాయంటే ఒంటె సరీసృపాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరొకసారి చూడండి గడ్డి భూములండి. ఇవి తూర్పు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, బ్రెజిల్, కొలంబియా, వెనిజులా ప్రాంతాలు విస్తరించి ఎక్కువగా ఉంటాయండి గడ్డి భూములు. ఇక్కడ గడ్డి జాతులు అండి. చెట్లు ఏంటంటే గడ్డి జాతులు ఉంటాయి. ఇక్కడ ఏ జంతువులు ఏంటంటే ఏనుగులు, జిరాఫీలు, జింకలు, చిరుతపులులు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనకి సమశీతోష్ణ మండల గడ్డి భూములు వీటిని స్టెప్పీలు అంటారు. ఇవి మధ్య అక్షాంశాల వద్ద ఖండాల లోపల భాగాల్లో ఉంటాయి. అలాగే గడ్డి జాతులు ఇక్కడ కూడా గడ్డి జాతులే ఉంటాయి, చెట్లు అనేవి ఉండవు. ఇక్కడ అడవి బర్రెలు, దున్నలు, దుప్పులు ఉంటాయన్నమాట ఈ ప్రాంతంలో. అలాగే టండ్రాలు చూడండి 9వది. ఇవి టండ్రాలు అనేవి ధ్రువ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏముంటాయంటే చెట్లు అనేవి ఉండవు, నాచు, లైకెన్లు, చిన్న ముళ్ళు పొదలు అనేవి ఉంటాయి. అలాగే జంతువులు ఏంటంటే సీలు, వాల్రస్, మస్క్, అక్సిన్, తర్వాత ఆర్కిటిక్,
అలాగే గుడ్లగూబ, ఆర్కిటిక్ గుడ్లగూబ, ద్రౌపెలుగు బంటి, ద్రౌపు నక్క ఉంటాయి. అలాగే ముళ్ళ పొదలు ఏంటంటే ఇవి ఎడారి ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ మొక్కలు ఏంటంటే ఎడారి మొక్కలండి. ఒంటె సరీసృపాలు ఎక్కువగా ఎడారిలో ఉంటాయి. అదండి ఈరోజు ఆ రోజు మనం మిస్ చేసుకున్న టేబుల్ అనేది ఈరోజు చెప్పుకోవడం జరిగింది. కంప్లీట్ అయిపోయినట్ట లెసన్. దీనికోసం కొంచెం డౌట్ ఉండేది, ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకో వేరే లెసన్ అండి. ఇది విపత్తుల యాజమాన్యం గురించి తెలిసి ఉండడం అండి. విపత్తుల యాజమాన్యం గురించి తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయట్లేదు చాలా మంది, లైక్ చేయండి. విపత్తుల యాజమాన్యం గురించి తెలిసి ఉండటం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చూడండి, భోపాల్ గ్యాస్ విషాదం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు? ఏ సంవత్సరంలో భోపాల్ గ్యాస్ విషాదం ఏర్పడింది అంటున్నారండి. భోపాల్ గ్యాస్ విషాదం ఎప్పుడు ఏర్పడిన సంవత్సరం ఏది అంటున్నారు. ఫస్ట్ చూడండి, 1984, 1975, 1990, 1982. ఎప్పుడు భోపాల్ గ్యాస్ విషాదం జరిగిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1984లో అండి. భోపాల్ గ్యాస్ విషాదం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 1984. అలాగే సునామీ ఏ భాషా పదం? సునామీ అనే పదం మనకి ఏ భాషా పదానికి సంబంధించింది అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అరబిక్, 2 స్పానిష్, 3 జపాన్, 4 ఫ్రెంచ్. సునామీ ఏ భాషా పదం అని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, జపాన్. ఎక్కడండి? జపాన్. సునామీ ఏ భాషా పదం అంటే జపాన్ అండి. జపాన్ భాషా పదం. సునామీ అనేది మనకి ఇక్కడ జపాన్ భాషా పదం. నెక్స్ట్, సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు? సునామీ అనేది మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు అంటున్నారు, గంటకు అంటున్నారు. ఫస్ట్ చూడండి, 50 కిలోమీటర్లు, రెండోది 60 కిలోమీటర్లు, 3 45 కిలోమీటర్లు, 4 80 కిలోమీటర్లు. ఇవన్నీ గంటకండి. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, గంటకి 50 కిలోమీటర్ల వేగంతో సునామీ అనేది ప్రయాణించగలదు. సునామీ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భోపాల్ గ్యాస్ విషాదం ఏర్పడిన సంవత్సరం 1984 అండి. సునామీ అనేది ఏ భాష పదం అంటే జపాన్ అండి. సునామీ గంటకు మనకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అలాగే 20% అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే అది ఏమవుతుంది? 20% అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ అధిక వర్షపాతం, రెండోది సాధారణ వర్షపాతం, 3 తక్కువ వర్షపాతం, 4 కరువు వర్షపాతం. ఏది అవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4గింట్లో ఆప్షన్ 1 అండి, అధిక వర్షపాతం అండి. 20% అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే అది అధిక వర్షపాతం అవుతుంది. 20% అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే అది మనకి అధిక వర్షపాతం అవుతుంది. నెక్స్ట్ మనకి చూడండి, 5వది, ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది? ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1997, 1996, 1995, 1994. ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1997లో అండి. ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం మనకి 1997 సంవత్సరంలో జరిగింది. ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం మనకి 1997లో జరిగింది. నెక్స్ట్ మనకి చూడండి, 6వది, 2003 సంవత్సరంలో పాఠశాల పెద్ద అగ్ని ప్రమాదం ఏ రాష్ట్రంలో జరిగింది? 2003 సంవత్సరంలో పాఠశాలలో పెద్ద అగ్ని ప్రమాదం ఏ రాష్ట్రంలో జరిగిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కేరళ, రెండోది మహారాష్ట్ర, 3 తమిళనాడు, 4 ఒరిస్సా. ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో పెద్ద అగ్ని ప్రమాదం పాఠశాలలో జరిగిందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి, తమిళనాడు అండి. తమిళనాడు రాష్ట్రంలో పాఠశాల పెద్ద అగ్ని ప్రమాదం అనేది జరిగింది. 2003 సంవత్సరంలో పాఠశాలలో పెద్ద అగ్ని ప్రమాదం మనకి తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. అలాగే 19% వరకు వర్షపాతం ఉన్నట్లయితే అది ఏంటి? 19% వరకు వర్షపాతం ఉన్నట్లయితే ఏమవుతుంది? తక్కువ వర్షపాతమా, సాధారణ వర్షపాతమా, అధిక వర్షపాతమా, కరువు వర్షపాతం? 19% వరకు వర్షపాతం ఉన్నట్లయితే అది ఏమవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సాధారణ వర్షపాతం. 20% కంటే ఎక్కువ ఉంటే మనకి అధిక వర్షపాతం అవుతుంది. 19% వరకు అయితే మనకి అది సాధారణ వర్షపాతం అనేది అవుతుంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు ఏ సంవత్సరంలో జరిగాయి? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు ఏ సంవత్సరంలో జరిగాయి? ఫస్ట్ చూడండి, 2012లోనా, 2011లోనా, 2013లోనా, 2010లోనా?
ఏ సంవత్సరంలో బాంబు పేలుళ్ళు అనేవి జరిగాయని అడుగుతున్నారండి. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు ఏ సంవత్సరంలో జరిగాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 2013 సంవత్సరంలో అండి. 2013 సంవత్సరంలో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్ళు అనేవి జరిగాయి. 2013లో అండి. నెక్స్ట్ మనకు చూడండి 9వది మానవుల వల్ల ఏర్పడే వైపరీత్యాలకు గల కారణాలేంటి? మానవుల వల్ల ఏర్పడే వైపరీత్యాలకు గల కారణాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఏ ప్రణాళిక లేకుండా నగరాలు విస్తరించడం. రెండోది మురుగునీరు పోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం. జనాభా వేగంగా పెరగడం. లేదా పై 4 అని అడుగుతున్నారండి. మానవుల వల్ల ఏర్పడే వైపరీత్యాలకు గల కారణాలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా. పైవన్నీ. ఏంటి ఏ ప్రణాళిక లేకుండా నగరాలు విస్తరించడం, మురుగునీరు పోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం, జనాభా వేగంగా పెరగడం. ఇవన్నీ కూడా మానవుల వల్ల ఏర్పడే వైపరీత్యాలు గల కారణాలు. నెక్స్ట్ 10 చూడండి ఇవి ప్రకృతి వైపరీత్యాలు. ఈ 4 చూడండి ఏ ప్రకృతి వైపరీత్యాలు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి భూకంపాలు, తుఫాన్లు, వరదలు లేదా పైవన్య. ఈ మూడిట్లో ఏదో ఒకటో లేకపోతే ఈ 3 కూడా ప్రకృతి వైపరీత్యాలని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా అంటే భూకంపాలు, తుఫాన్లు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల కిందకి వస్తాయి. అలాగే ఏవి మానవుల కారణంగా ఏర్పడే వైపరీత్యాలు? ఈ మూడింట్లో మానవుల కారణంగా ఏర్పడే వైపరీత్యాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి భూకంపాల, రోడ్డు ప్రమాదాల, తుఫాన్ల, పైవన్నీనా? ఇవి మూడింట్లో ఏంటి మానవుల కారణంగా ఏర్పడే వైపరీత్యాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 రోడ్డు ప్రమాదాలు. మానవుల కారణంగా ఏర్పడే వైపరీత్యాలు రోడ్డు ప్రమాదాలండి. ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, తుఫాన్లు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల కిందకి వస్తాయి. నెక్స్ట్ మనకి చూడండి 12వది భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారు? భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోతున్నారని అడుగుతున్నారండి. ఈ చూడండి 4 80,000, 60,000, 50,000, 40,000. ఎంతమంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదంలో ప్రతి సంవత్సరం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 60,000 మంది చనిపోతున్నారండి. మన దేశంలో రోడ్డు ప్రమాదం జరిగేటప్పుడు సంవత్సరానికి 60,000 మంది చనిపోతూ ఉన్నారు. నెక్స్ట్ మనకు చూడండి 13వది